రైతు సంఘం కేంద్ర పిలుపు, రాష్ట్ర సంఘం పిలుపు. ఇలా ఏదైతే రైతాంగానికి నూతన చట్టాలు తీసుకొచ్చి నష్టపరుస్తుంది అనేది అది మా రైతు సంఘం డిమాండ్స్. ఇలా అది మోడీ దాన్ని ఇంకా రుద్దాలని చూస్తున్నాడు. అది మంచి పద్ధతి కాదని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇలా ఉపాధి కూలీలు కూడా ఇలా రోజు చాలా ఈ కలుపు మందులు వచ్చింది. అసలు ఉపాధి కూలీలకు కూడా పని దొరకకుంటాయి. ఎవరికి చూసినా 100 రోజులు అయిపోయింది అంటున్నారు. అది దాన్ని కూడా 200 రోజులు, సంవత్సరానికి 200 రోజులు ఇవ్వాలా, 600 రూపాయల కూలీ ఇవ్వాలా. అది డిమాండ్. ఇంకోటి హరిజన గిరిజనులకు కూడా అడవి చట్టము 2006లో వచ్చింది. అది ఇంతవరకు కూడా వాళ్ళకు పట్టాలు ఇస్తలేదు. అది కూడా పట్టాలు ఇవ్వాలా. ఎందుకోసం అంటే వాళ్ళని కూడా ఓటు బ్యాంకుగా గవర్నమెంట్ వాడుకుంటుంది, కేంద్రము రాష్ట్రము. అది మంచి పద్ధతి కాదు. ప్రజలు అనేక గోల చేస్తున్నారు. వాళ్ళు ఏదో పరాయి దేశపోల్లో గారు హరిజన గిరిజనులు కూడా అడవిలలో ఉండేటి హరిజనులు వాళ్ళకు కూడా శాశ్వత పట్టాలు ఇవ్వాలని మా రైతు సంఘం, అఖిల భారత రైతు సంఘం డిమాండ్ చేస్తుంది. ఈరోజు అఖిల భారత రైతు ఐక్య సంఘం తరఫున ఏఐయుకేఎస్ ఆర్మూర్ ఏరియా కమిటీ ఆధ్వర్యంలో ఆర్మూర్ తహసీల్దార్ గారికి మేము ప్రతినిధి బృందంగా ఒక మెమోరాండం ఇవ్వడం జరిగింది. దాని ఉద్దేశం ఏంటంటే మే 8వ తారీఖు నాడు ఇందిరా పార్క్ హైదరాబాద్లో జరిగే ధర్నాను విజయవంతం చేయవలసిందిగా కోరుతూ కేంద్ర రాష్ట్రం పిలుపులో భాగంగానే రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నట్టేట ముంచుతున్నాయి. అందులో భాగంగానే రైతులకు అన్ని పంటలకు ఎంఎస్పి చట్టాన్ని అమలు చేయాలని, అదేవిధంగా పూర్తి స్థాయిలో రుణమాఫీ జరగలేదు, రుణమాఫీ జరగాలని, రైతు భరోసాను కూడా సకాలంలో వేయాలని మా యొక్క డిమాండ్. అదేవిధంగా భూమి లేని పేదలకు కూడా భూమిని ప్రభుత్వం ఇచ్చే విధంగా ఏర్పాటు చేయాలని, ఆకలితో అలమటించే వారికి ఆహారాన్ని, ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు, ఆ విధంగా విద్యుత్ సవరణ బిల్లును కూడా పూర్తి స్థాయిలో ఉపసంహరించుకోవాలి. ఈ విధమైనటువంటి